ఈరోజు కూటమి ప్రభుత్వానికి హిందుత్వం పట్ల కానీ వెంకటేశ్వర స్వామి పట్ల కానీ చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఈ ఆర్ఎన్ దర్శన్ను టీటీడీ పాలక మండలి సభ్యుడిగా తొలగించండి. లేదు మేము కొనసాగిస్తామంటే మాత్రం ఖచ్చితంగా మేమైతే ఊరుకోము, ఖచ్చితంగా ఆమన్ నిరాదీక్ష చేసేదానికైనా సిద్ధమే. ఈరోజు ఈ దర్శన్ ఎవరైతే ఉన్నాడో కర్ణాటకలో అడిగామండి, విహెచ్పి వాళ్ళని హిందూ సంఘాలను అడిగితే ఎవరో కూడా తెలియదంట. ఏ రోజు కాషాయ జెండా కూడా పట్టలేదు. ఇలాంటి వ్యక్తిని తీసుకొని వచ్చి టీటీడీ పాలక మండలి సభ్యుడిగా పెట్టారు. ఎవరండి ఇతను? అసలుకి ఆర్ఎన్ దర్శన్ అంటే మనకు కూడా తెలియదు. లోకల్గా స్థానికులుగా ఉన్నటువంటి వ్యక్తులకి నిన్నటి వరకు తెలియదు ఆర్ఎన్ దర్శన్ అంటే ఎవరో. ఈరోజు ఈ ఫోటోలతో ఈయన కూడా వెలుగులోకి వచ్చాడు. అంటే ఒక పాలక మండలి సభ్యుడిగా మీరు తీసుకునేటప్పుడు వాళ్ళ ఒక కుటుంబాన్ని చెక్ చేయరా? వాళ్ళ ఒక వెనక తరాన్ని చెక్ చేయరా? గుడ్డిగా ఎవరో బీజేపీ వాళ్ళు రెఫరెన్స్ చేసినారో ఎవరు రెఫరెన్స్ చేసినారో మాకు తెలియదు. మరి ఈయన ఏ విధంగా కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి ఈరోజు ఏ విధంగా టీటీడీ పాలక మండలి సభ్యుడైనాడు? ఈయనకు ఉన్నటువంటి అర్హత ఏంటి?